గుడ్ మార్నింగ్ దోస్తులు. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్. అంటే మనం బ్యాక్స్ వర్కౌట్ చేస్తాము. దీనికోసం చాలా వర్కౌట్స్, చాలా వార్మప్స్ చేయాలి. ఎందుకంటే మన బ్యాక్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ మన బాడీలో. ఎవరికైనా బ్యాక్ చూస్తేనే బాగా అనిపిస్తుంది, కోబ్రా బ్యాక్ ఉంటుంది కాబట్టి. దీనికోసం మనం ఎక్కువ వార్మప్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా ఎక్స్పాండ్ ఎక్కువ చేయాలి కాబట్టి ఎక్కువ వార్మప్ చేసుకుంటూ కూర్చోవాలి. దీనికోసం కామెంట్లో పెట్టాను దోస్తులు నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇంకేమైనా. ఫస్ట్ వచ్చి ఎక్సర్సైజ్ వార్మప్ చేసుకోవాలి. లైట్ వార్మప్ చేసుకున్నామంటే మన డిమాండ్ అనేది, మన బ్యాక్ అనేది బాగా పెరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి రాడ్ పుల్ డౌన్. ఇది కూడా వెయిట్ హెవీ వేసుకొని స్లోగా వదలాలి, స్లోగా కొట్టాలి. అప్పుడైనా మన బ్యాక్ అనేది కోబ్రాలో పడిపోద్ది. అంటే స్నేక్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాం అలా ఎక్స్పాండ్ అవుతుంది మన బ్యాక్ అనేది. మంచిగా మెల్లగా కొట్టుకొని మెల్లగా వదిలేయమంటే మన బ్యాక్ అనేది చాలా గట్టిగా అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం రాడ్తో గుంజాలి. మన బ్యాక్ అనేది బాగా వర్కౌట్ కావాలంటే బ్యాక్ బాగా గుంజి బాగా పెట్టాలి, బాగా కొట్టాలి. ఇలా వెయిట్ వేసుకొని మెల్లగా స్లో గుంజి స్లో వదిలేయమంటే మన బ్యాక్ అనేది చాలా గట్టి అయిపోద్ది, గట్టిగా పడిపోద్ది. ఈ సెట్ నాకు ఇష్టమైన చాలా. అసలైన సెట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇది అసలైన బ్యాగ్లో ఎంత గుంజగలుగుతారో అంత గుంజి కొట్టండి. బ్యాక్ అయితే మామూలు ఓడదు. అయితే మొత్తం చినిగిపోద్ది బ్యాక్ మొత్తము. నేను దీన్ని ప్రిఫరెన్స్ చేస్తాను. ఇది కొట్టారంటే బ్యాక్ మాత్రం మామూలుగా ఓడదు, ఘోరంగా పడిపోద్ది బ్యాక్. మళ్ళీ నెక్స్ట్ ఇది హెవీ వెయిట్ వేసుకొని ఒక 2-3 సెట్లు అంతే. మధ్యలో పోజెస్ బ్యాక్ చూడండి. నా ల్యాగ్స్ బండిని బయటికి వెళ్ళిపోతుంది, ల్యాగ్స్ మొత్తం అది. నెక్స్ట్ లైట్ ల్యాగ్స్ కొట్టామంటే బైసెప్స్ పక్కా కొడతాం మనము. బ్యాక్ బైసెప్స్ 2 తీసుకుంటాం వన్ డే వర్కౌట్లో మనము. లైట్ తెలిసి బైసెప్ లైట్ తెలుసు కదా మీకు. లైట్ స్లోగా వదిలేసి స్లోగా కొట్టాలి బైసెప్స్. ఇందులో 3 సెట్స్ కొట్టేసి వెళ్ళిపోతాను నేను. ఇది ఒకటి కొట్టిన తర్వాత రాడ్తో కొడతాను. బైసెప్ లైట్ కొడతాను ఎందుకంటే బ్యాక్ కొట్టాం కదా హెవీగా. లైట్ వార్మప్ లాగా మనం అది డైలీ కొట్టద్దు బైసెప్ అనేది. ఒక రోజులో 2 వర్కౌట్ చేసామంటే చాలు మనము. నెక్స్ట్ బైసెప్ రాడ్ బైసెప్ కొట్టేసి వర్కౌట్ క్లోజ్ చేసేస్తాము. ఇవి నేను